పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు జపమాల రాజ్ఞి వర్ధిల్లు అనేటువంటి వాక్యం మీద మనం తల్లి గురించి ధ్యానించుదాం. అక్టోబర్ 2వ రోజు జపమాల మాత 2వ రోజు. గులాబీ పూలమాల మరియు తల్లి పట్ల మమతాభిమానాలతోనూ యేసు ప్రభుని పట్ల భక్తి విశ్వాసాలతోనూ పుణ్య జీవితం కోసం, ప్రపంచ శాంతి కోసం, పాపాత్ముల హృదయ పరివర్తన కోసం, ఆధ్యాత్మిక బలం కోసం, సర్వ ప్రజల సంరక్షణ కోసం సర్వదా సద్భక్తితో నిర్వహించే ధ్యాన ప్రార్థనమే జపమాల. అదే మరియమాతను అలంకరించడానికి మనం సమకూర్చిపెట్టే గులాబీ పూలమాల జపమాల. జపమాల సమయంలో మరియమాతను స్తుతిస్తూ చెప్పే ఒక్కొక్క మంగళవార్త జపం ఒక రోజు పుష్పంగా మారి జపమాల మొత్తం పూర్తయ్యేసరికి అందమైన ఒక దండగా రూపొందుతుంది. అంతేకాదు, దేవుని చిత్తం నెరవేరి దైవరాజ్యం నెలకొనాలంటూ చేసే పరలోక ప్రార్థనలన్నీ కాంతివంతమైన కిరీటముగా మారి ఆమె శిరస్సును అలంకరిస్తాయి. ఇవి మనం బంగారంతో కానీ మామూలు పూలతో కానీ తయారు చేసి పెట్టే కిరీటాల కంటే, పూలదండల కంటే కూడా ఎన్నో రెట్లు విలువైనది. ఈ ప్రార్థనలు లోకానికి మేలు చేకూర్చి పెడతాయి. జపమాల ఎలా ప్రారంభమైంది? జపమాల చెప్పేటప్పుడు పూసలతో అల్లిన ఒక దండను చేతితో పట్టుకుని పరలోక మంగళవార్త జపాలను లెక్కగడుతూ ఉంటాం కదా. ఇలాంటి విధానం ఇతర మతాల్లోనూ కనిపిస్తుంది. హైందవులు, బౌద్ధులు, ముస్లింలు ఈ పద్ధతిని పాటిస్తారు. వారు పదే పదే ఉచ్చరించే మంత్రాలను లెక్కించడానికి ఈ విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. ఈ కోణంలో ఆలోచిస్తే ప్రార్థనలను లెక్కించే విధానం అనేది మానవ జాతితోనే పుట్టి వచ్చిందనవచ్చు. కానీ మనం ఈరోజు చర్చించే జపమాల ప్రార్థన మాత్రం ఒక్క కథోలిక సమాజంలోనే కనిపిస్తుంది. తొలుత క్రైస్తవ సన్యాసులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు గులకరాళ్లను, పుల్లలను, గింజలను వాడి తమ ప్రార్థనలను లెక్కగట్టారు. ఒక ప్రార్థన ముగిసినప్పుడల్లా ఒక రాయిని ప్రక్కన పెట్టుకునేవారు. కానీ గులకరాళ్లను మోసుకొని పోవటం, అవి కొన్నిసార్లు చేతుల నుంచి తెలియకుండానే జారిపోవడం వల్ల ఈనాడు మనం వాడే పూసలతో అల్లిన దండల విధానం అమల్లోనికి వచ్చింది. ఇక ఇప్పుడు జపమాల ప్రారంభమైన తీరును తిలకిద్దాం. రోమ్ సామ్రాజ్య పతనానంతరం క్యాథలిక్ సమాజంలో పండితులు, పామర్లు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. లాటిన్ భాష మాట్లాడటం, చదవటం, వ్రాయటం వచ్చిన వారేమో చదువర్లు, అలాంటివేమీ తెలియని వారేమో సామాన్యులు. మొదటి వర్గంలో అధిక సంఖ్యాకులు మత గురువులు. ఆనాడు లాటిన్ భాషలో ఉన్న ప్రార్థనలు, పవిత్ర గ్రంథ పాఠాలు చదవడం వారికి బాగా తెలుసు. అందువల్ల శ్రీ సభ ప్రార్థనలను వారు మాత్రమే వల్లెవేసేవారు. భాష రాని సామాన్యులకు అది వీలు పడలేదు. అయినా సామాన్యులు కూడా మత గురువుల్లానే ప్రార్థనలో పాల్గొనాలని కుతూహలం పడేవారు. ఇది గమనించిన క్రైస్తవ సన్యాసులు ఐర్లాండ్ దేశంలోని ఒక పరిష్కార మార్గం కనుగొన్నారు. మత గురువులు ఒక వారంలో జపించే 150 కీర్తనలకు బదులుగా సామాన్యులతో 150 సార్లు పరలోక జపం చెప్పించారు. ఆ విధంగా గురువులు కీర్తనావళి సామాన్యుల పరలోక ప్రార్థనావళి అయ్యింది. ఈ పరలోక ప్రార్థనలను లెక్కించడానికి దారంతో గాని, సన్నని తీగతో గాని గుచ్చిన పూసలను వాడటం ప్రారంభించారు. క్రీస్తు శకం 800 సంవత్సరంలో సన్యాసుల మధ్య ప్రారంభమైన ఈ వాడుక 1040 కల్లా సామాన్యులు మధ్యకు వచ్చింది. ఆ పిమ్మట 12వ శతాబ్దం కల్లా ఈ వాడుకలో కొన్ని మార్పులు జరిగాయి. 150 పరలోక ప్రార్థనలకు బదులు
150 పర్ల మంగళవార్త జపాలు చెప్పడం వాడుకలోనికి వచ్చింది. దీనిని మంగళవార్త జపమాల కీర్తనావళి అని పిలుచుకున్నారు. అప్పటిలో మంగళవార్త ప్రార్థనలో మొదటి భాగం మాత్రమే వాడుకలో ఉంది. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. అప్పట్లో అంతవరకే చెప్పి ముగించేవారు. ఇప్పుడు మనం చెబుతున్న పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమెన్ అనే రెండవ భాగం తరువాతి కాలంలో అమల్లోకి వచ్చింది. మరికొంతకాలం గడిచిన తర్వాత పరలోక జపం, మంగళవార్త జపం కలిపి వాడుకలోకి వచ్చింది. 15వ శతాబ్ది కల్లా ప్రస్తుతం మనం వాడుతున్న జపమాల విధానం అమల్లోకి వచ్చింది. ఈ మార్పును ప్రవేశపెట్టిన వారు కర్తుజియాను సభ గురువులు. వారు 150 పూసల జపమాలను 10 పూసల చొప్పున 15 దశకములుగా విభజించారు. ప్రతి 10 మంగళవార్త జపాలను పరలోక ప్రార్థనతో ప్రారంభించి త్రిత్వ స్తోత్రముతో ముగించడం అమలు జరిపారు. ఆ పిమ్మట పునీత డొమినిక్ గారు, ఆయన సభ సభ్యులు కలిసి ఈ వాడుకను విస్తృతంగా ప్రచారం చేశారు. అటు తర్వాత యేసు సభకు చెందిన పునీత పీటర్ కనీసియస్ గారు 1521 నుండి 1597 ఆయన సభవారు కలిసి జపమాలను ధ్యాన ప్రార్థనంగా రూపొందించడంలో కృతకృత్యులయ్యారు. ఈనాడు మన మధ్య అత్యంత ఆదరణ పొందిన ఆచారం ఇదే. జపమాల సమయంలో ధ్యానించే అంశాలను అనుదినం జీవితానికి అన్వయించుకోవాలని నొక్కి వక్కాణించిన కీర్తి వీరికే దక్కుతుంది. ప్రియ స్నేహితులారా, మరి ద్వితీయ వాటికన్ మహాసభకు జపమాలయే మన ధ్యాన పాఠశాల. ఈ బడిలోనే మనం నమ్ముకున్న క్రైస్తవ విశ్వాసం పైనను, యేసు ప్రభుని జీవితం పైనను, మరియ మాత పైనను ధ్యానం చేయగలిగాం. మరియ మాత ద్వారా యేసుని వద్దకు చేరుకోవడానికి జపమాల ఒక విశేష సాధనంగా తోడ్పడుతుంది. ద్వితీయ వాటికన్ మహాసభ అనంతరం దైవార్చన గడియల పేరుతో శ్రీసభ ప్రార్థనా గ్రంథం అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉంది. అధికారికంగా ప్రార్థనా గ్రంథం విశ్వాసులంతా ఉపయోగించదగిన ఉత్తమ ప్రార్థనల గ్రంథం. అందువల్ల ఈనాడు జపమాల తన ప్రాముఖ్యాన్ని కోల్పోయిందనే భ్రమ కలిగితే కలగవచ్చు. ఈ విషయాన్ని మనం ధ్యానించుదాం. మరి జపమాల మాత మా కొరకు ప్రార్థించండి.